మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అస్మద్గురు విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురు కాశ్యపగోత్రపవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసగుణదాస విస్తం రామానుదాసస్వామినం నమో నమః. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజుని యదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2026వ సంవత్సరం జనవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి రవి బుధులు బాగున్నారు. దీన్ని బుధాదిత్య యోగం అంటారు. ఇది మంచి యోగం. వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు బాగున్నాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటానికి, ఇల్లు కొనుక్కుంటానికి, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకుంటానికి అన్ని విధాలా బాగుంది. మరి కుజుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి, రవి వల్ల ఉద్యోగం, విదేశీ యానానికి కూడా చాలా బాగుంది. అయితే ఈ రాశి వాళ్ళకి అష్టమంలో గురువు ఉన్నాడు. ఈ అష్టమంలో గురువు వల్ల అనవసరమైన దండగమారి ఖర్చులు రావడానికి బాగా అవకాశం ఉంది. ఈ అష్టమ గురువు వల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాహుకేతువులు, శని, మరి ఈ 3 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాల వల్ల రకరకాలైన నష్టాలు, రకరకాలైన బాధలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బాధల వల్ల వచ్చేటువంటి అనవసరమైన ఖర్చులు, అనవసరమైన తగాదాలు, చెప్పటానికి వీలుగానటువంటి కష్టాలు, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తాయి. వీటి వల్ల వచ్చే సమస్య ఏమిటాయంటే చాలా ఇబ్బందులు, నష్ట కష్టాలు, తినటానికి తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు. అంగట్లో ఉన్న అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉన్నదిట. డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఆదాయం ఉంది, అన్నీ బాగున్నాయి. చూసేవాడికి అబ్బో వాడికి ఏమిరా అంటారు. ఇంట్లో తినటానికి బియ్యం లేవు, ఏమి లాభం? కాదండి బియ్యం ఉన్నాయి, గ్యాస్ లేదు, ఎలా అట్లా ఉడుగు తింటా? చెప్పుకుంటానికి వీల్లేనివి, చెప్పుకుంటే నవ్వేటువంటివి, ఎవరిని అడగటానికి వీలు లేనటువంటివి. బాగా అస్తమంతులు బాగా ఉన్నవాడు పోయి 1 కిలో బియ్యం ఎవరిని అడుగుతాడా? కొనుక్కుంటానికి డబ్బులు లేవు. కాదండి గ్యాస్ లేదు, 1000 రూపాయలు పెడితే కానీ గ్యాస్ రాదు. ఇట్లా ఎవరి జ్యోతిష్యంలో ఇవన్నీ ఉంటాయా అంటే సమస్యలు వచ్చినప్పుడు ఇవన్నీ బాధలు పడే వస్తారు మా దగ్గరికి. వచ్చి ఎవరిని అన్నీ ఉన్నాయి, మా కర్మ ఇట్లా పట్టిందంటారు. ఏమిటి ఈ కర్మ? ఎటువంటి కర్మ? కర్మమును బుట్టు జంతువు, కర్మములను వృద్ధి ముందు, కర్మమున జడును, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు. ఈ కర్మం అనేది రకరకాలుగా వేధిస్తూ ఉంటుంది. వేధించిందంతా వేధించి మరి బాధలు ఎక్కువైతే ఏమిటి? నువ్వు చేసిన కర్మ, నీవు చేసిన పాపం నిన్ను వేధిస్తుంది. కాదండి నేను ఏమీ చేయలేను. ఆగామి సంచిత ప్రారంధాలు ఉండండి. వీటి వల్లే సమస్యలు వస్తాయి. గ్రహ బాధలు కూడా వీటి వల్లే వస్తాయి. కానీ గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు చాలా అవసరం. దేవతా పూజలతో పాటు సత్యము, ధర్మం అనేది కావాలి. ధర్మో రక్షత రక్షిత. ధర్మం ప్రకారం నువ్వు ఉంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ఆ ధర్మం నాశిస్తూ ఉంది.
ధర్మో జయస్తు అనంది. ధర్మం జయిస్తుంది, ఆ ధర్మం నాశనం చేస్తుంది. కాబట్టి ఎక్కడైనా మన జీవితంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటేనే మనకు బాధలు వస్తాయి. కాబట్టి నేను ఆ గుడి కట్టించాను, నేను ఈ దానం చేశాను, నేను ఆ దానం చేశాను, ఎన్ని దానాలు చేసినా తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే ఎన్ని దానాలు చేసినా వృథా. భార్యను హింసిస్తే ఎన్ని దానాలు చేసినా వృథా. కాబట్టి ఎవరితో ఎట్లా ఉండాలి అనే ప్రవర్తన ముందు ముఖ్యంగా కావాలి. ప్రవర్తన తర్వాత సత్య ధర్మాలు ఉండాలి. ఎప్పుడూ దైవాన్ని పూజించాలి. కనబడే సూర్య భగవానుడికి ఎప్పుడూ నమస్కారం చేయాలి. ఇటువంటి లక్షణాలనే ఉండాలి. కానీ ఈ రాశివారికి 4 గ్రహాలు, రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు రాహువు, శని, గురువు, కేతువు. మరి 3 పాపగ్రహాలు బాగాలేవు. దీనివల్ల శుభగ్రహాలు అంటే పాపగ్రహాల వల్ల ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. మనం పాపం చేస్తేనే పాపగ్రహాల వల్ల కష్టాలు ఉంటాయి. కాబట్టి ఈ వృశ్చిక రాశికి ఇంతకుముందు చాలా కష్టాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా చెప్పబోయేది ఏమిటా అంటే ఎక్కువ గొప్పలకు పోవద్దు. ఉన్న గుడ్డలతో కాలం గడపచ్చు. ఉన్న గుడ్డలు జారగా పండక్కి ఇంటిలిపాది కొత్త గుడ్డలు కొనుక్కుందామంటే ఇబ్బంది. ముందేది వెనకేది కావాలి. 2 నెలల గ్లాసు ఇంట్లో పెట్టుకొని తర్వాత గుడ్డలు కొనుక్కో. ఇట్లా కొన్ని అవసరమైనవి ఏమిటి, అనవసరమైనవి ఏమిటి మాత్రం జాగ్రత్త పడటం చాలా అవసరం. అదే కాదు భేషజాలు ఒప్పుకోకూడదు. గొప్పలకు పోయి అనవసరమైన దానాలు ధర్మాలు చేయటం కాదు. మరి గొప్ప కోసమని ఎక్కువలు చదివించడం, గొప్ప కోసమని దానాలు చేయటం, దానం చేయటానికి కూడా పాత్ర ఎరిగి దానం చేయమని ఉంది. ఎప్పుడు కూడా నీ సంపాదనలో 6వ భాగమే దానం చేయాలి. ఇష్టం వచ్చినట్టు దానాలు చేయకూడదు. మరి తనకి గాన ధర్మం మొదలు జడ్డ బేరవన్నారు. ఇంట్లో కుటుంబ పోషణ మర్చిపోయి దానాలు చేస్తే రేపనే రోజుకి కావాలి, నీ పిల్లల పెళ్ళిళ్ళకి కావాలి, నీకు ఉండటానికి ఇల్లు కావాలి, నీ భార్యకి రేపు కావాలి. ఈ బాధ్యతలన్నీ వదిలిపెట్టి ఇష్టం వచ్చిన దానాలు చేసి చచ్చిపోయిన రోజున దహనానికి ఖర్చులు లేక ఇబ్బంది పడ్డవాళ్ళని నేను చూశాను. ఆ రోజున ఎంతో బాధపడుతున్నారు. ఎవరో చందాలు వేసుకొని పారేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మన జాగ్రత్త వల్ల వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు చేస్తారని కాదు, జాగ్రత్త కోసం చెబుతున్నా. ఎవరి మీద ద్వేషంతో చెప్పటం కాదు, ఎవరిని విమర్శించడం కాదు. ఇది ఎందుకంటే టైములు అట్లా అనిపిస్తాయి. చివరికి వచ్చేప్పుడే మనకు రూపాయి ఇచ్చేవాడు ఉన్నాడు. అప్పుడు అయ్యో ఎంతో చేశానే, ఎంతోమందికి దానం చేశానే, మన పరిస్థితి ఏమిటి? మన పరిస్థితి చూసుకొని జాగ్రత్త పడటం. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు, అప్పులు కాకూడదు, ఉన్న ఉప్పు కొట్టుకోకూడదు, జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళు ఇది ధనుర్మాసం. ఈ ధనుర్మాసం జనవరి నెల 13, 14, 15. 13 భోగి, 14 పండగ, 15 కనుమ. అయితే ఇది పితృదేవతల యొక్క పూజ. ఈ పితృదేవతలు తర్వాత మూగజీవాలు. మనిషికి 2 కాళ్ళు ఇచ్చాడు, మూగజీవాలకి 4 కాళ్ళు ఇచ్చాడు. కానీ మనిషి ఆకలిగితే అన్నం పెట్టమని అడుగుతాడు, అది అన్నం పెట్టమంటే అడిగితే పెట్టలేదు. మరి అదే ఆవు ఉందండి, దానికి ఒక పేరు పెట్టి రాముడనో కృష్ణుడనో శివుడనో పేరు పెట్టి లక్ష్మి అనో పేరు పెట్టి లక్ష్మి దా అంటే బయట నుంచి మెట్లెక్కి ఇంట్లోకి వచ్చేస్తుంది. కూర్చో ఎక్కడంటే కూర్చుంటుంది. మనం చెప్పే మాట దానికి అర్థమవుతుంది. అది మనకు మాట నోరు తెరిచి చెప్పలేదు. మనం పెడితే తింటుంది, లేకపోతే అత్తాగే పస్తు పడుకుంటుంది. వచ్చి మన దగ్గరికి వచ్చి అట్ట మొహం ఎత్తి మనం చూస్తుంది. కనీసం గోవు యొక్క లక్షణం చెబుతూ ఉన్నా, దాని యొక్క శ్వాస తగిలినా, దాని పంచితం తగిలినా, ఆవు పేడ తగిలినా దుష్ట జీవాలన్నీ కూడా పోతాయి. మనకున్నటువంటి ఇంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ పోతుంది. అటువంటి వాటికి ఆహారం పెట్టడం నేర్చుకోండి, అది చాలా మంచిది. హిందూ మతంలో గోమాత మహాలక్ష్మి కాబట్టి ఆమెను పూజ చేయటం అలవాటు చేసుకోండి. స్వస్తి.